పేరిన్ నాని వచ్చి మాట్లాడిన మాటలు చాలా వైరల్గా మారినాయి. పేరిన్ నానికి అసలు బేసికలీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే స్త్రీలపైన యాక్షన్ తీసుకోడు, చంద్రబాబు నాయుడు చాలా సాఫ్ట్ పర్సన్ అని చెప్పి పేరిన్ నాని భార్య అతను ఎస్కేప్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా మంచి అతను అని చెప్పి పేరిన్ నాని చెప్పిన వ్యాఖ్యలు అందరికి గుర్తున్నాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా నా పైన ఏం ఇష్యూస్ లేవు, చంద్రబాబు నాయుడు గారు ఫీమేల్స్ మీద కేసులు కూడా పెట్టరు అన్న ఒక సాఫ్ట్ యాంగిల్ తీసుకుని ఎన్కాష్ చేసుకుని వైసీపీలో ఉన్న పేరిన్ నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వీళ్ళందరూ కల్తీ లడ్డు విషయం పైన వీళ్ళు ఎక్కడ సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. అసలు లడ్డూలో కల్తీ జరగనప్పుడు ఏంటా మీరు అందరూ ఈ గోల అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నేను పోయి చేసిన వీడియోలో కూడా మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకుని చూస్తే దాంట్లో నెయ్యి వాసన కలడానికి వాడిన రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాల్లో మోస్ట్లీ యానిమల్ డెరైవ్డ్ ఫ్యాట్స్ ఉండొచ్చు అని ఒక క్లాజ్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ గో బ్యాక్ టు మై షో అండ్ సీ. లేకపోతే మీకు ఒక స్లైడ్ వస్తుంది, ఆ స్లైడ్లో మీరు ఒకసారి చూస్తే మేబీ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ క్యాన్ యూజ్ యానిమల్ డెరైవ్డ్ ఫ్యాట్స్. అసలు ఈ రసాయనాల గోల ఎక్కడ మొదలైంది? మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో చిన్నప్ప అనే ఒక క్రికెట్ ఫెలో తీసుకెళ్ళి లడ్డూలో వాడే బోలేబాబా డైరీ నుంచి వచ్చే ప్రోడక్ట్ని ల్యాబ్ రిపోర్ట్కి పంపిస్తే దాంట్లోంచి మేబీ యానిమల్ ఫ్యాట్ దీంట్లో వాడారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ వైకాపా ప్రభుత్వం అనేది ఒక నీచమైన ప్రభుత్వం అని అప్పట్లో ఉన్న అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హైలైట్ చేశారు ఇష్యూని. తప్పేం కాదు. ఇంతకీ వీళ్ళందరూ తీసుకొచ్చి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈరోజు కల్తీ లేదు, ఏం లేదు, సిగ్గుందా ఈ మాట మాట్లాడడానికి పేరిన్ నాని నీకు?